నేటి రాశి ఫలాలు. కుంభరాశి వారికి ఈరోజు ఇంట బయట విశేషమైన గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఇక సంతాన ఆరోగ్య విషయంలో శుభవార్తలను అందుకుంటారు. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఆర్థిక పురోగతి అనేది సాధిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట శ్రమకు తగిన గుర్తింపును పొందుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉన్నత ఉద్యోగ అవకాశాలనేవి అందుతాయి. ఇక కుంభరాశి వారికి ఈరోజు ప్రశాంతమైన జీవనం అనేది సొంతమవుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక కుంభరాశి వారికి ఈరోజు సమాజంలోని ప్రముఖులతో పరిచయాలు లబ్ధిని చేకూరుస్తాయి. ఇక ఈరోజు ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు అనేవి దక్కుతాయి. పొడి పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో మంచి లాభాలనేవి గడిస్తారు. ఇక ఈరోజు భూక్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో రియాల్టర్స్ వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి దక్కుతాయి. ఇక ఈరోజు సినీ రంగం వారికి ముఖ్యంగా ప్రొడ్యూసర్స్, నిర్మాతలు, దర్శకులు ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కలుగుతుంది. అలాగే అనుకున్న పనులను అనుకున్నట్టుగా చేసే మంచి రోజుగా చెప్పవచ్చు. ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక రుణదాతల నుండి ఒత్తిడులను అధిగమించగలుగుతారు. రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఎవరైతే లోన్స్ కోసం అప్లై చేస్తారో వారికి లోన్స్ అనేవి లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారు మంచి లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే పాడి పరిశ్రమలోనూ లాభాలను లభిస్తాయి. ఇక ఈరోజు చేపల, రొయ్యల చెరువుల వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. పౌల్ట్రీ రంగం వారికి కూడా మంచి అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు వైద్య రంగం వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. మంచి వ్యాపారం అనేది సాగుతుంది. ఇక ఈరోజు ఎవరైతే కుంభరాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత అనేది నెలకొంటుంది. ఏవైతే అపార్థాలు చోటు చేసుకున్నాయో అవి తొలగిపోతాయి. ఇక ముఖ్యంగా ఈరోజు కుంభరాశి వారికి మాతృవర్గం నుండి శుభవార్త అనేది ఒకటి అందుతుంది. ఇక కుంభరాశి వారు ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలలో ప్రతిబంధకాలను అధిగమిస్తారు. ఒక మిత్రుడు మీకు ఊహించని విధంగా సహాయపడడం ఈరోజు జరిగే ఒక విశేషం. అలాగే ఈరోజు వాహనాలను, ఖరీదైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక వ్యతిరేక పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమవుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఒక సంతోషకరమైన సమాచారం అందుతుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధి నిర్వహణలో ప్రోత్సాహకరంగా ఉంటుంది ఈరోజు. అలాగే ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను పొందుతారు. ఇక ఈరోజు విద్యార్థులకు మరింత సానుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ముఖ్యంగా కుంభరాశిలోని మహిళలకి కుటుంబంలో ప్రత్యేకమైన గౌరవం లభిస్తుంది. అలాగే అందరి మన్ననలను పొందుతారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగులు తెలుపు మరియు ఆకుపచ్చ. ప్రతికూలమైన రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.